అందరికీ నమస్తే. పూర్వ విద్యార్థుల సమ్మేళనం అని ప్రతి సంవత్సరము జనవరి మొదటి వారంలో ఆదివారం పూట జరిగేటువంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం నుంచి రెగ్యులర్గా జరుగుతుంది. మరి రాబోయే ఈ జనవరిలో ప్రోగ్రామ్ అరేంజ్మెంట్ చేయడానికి మరి పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి అందరూ కూడా పూర్వ విద్యార్థులు అందరూ ఏకమైనారు. మరి రేపు జరగబోయేటువంటి జనవరి మొదటి ఆదివారంలో ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారో కనుక్కుందామా. నమస్తే సార్. నమస్కారం అండి. క్రాంతి కిరణము వాళ్ళకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మన వెల్దుర్తి హై స్కూల్, జిల్లా పరిషత్ హై స్కూల్ వెల్దుర్తి పూర్వ విద్యార్థుల సర్వీస్ సొసైటీ అని ఒకటి స్థాపించారు. స్కూలు మొదలుపెట్టినప్పటి నుండి కూడా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరము జనవరి నెలలో వచ్చే మొదటి ఆదివారం నాడు ఇది జరపబడుతుంది. ఒకవేళ 1వ తారీఖు కానీ ఆదివారం వచ్చేస్తే తర్వాత ఆదివారం నాడు జరపడం జరుగుతూ వస్తుంది. ఇది ముఖ్యంగా ఏంటంటే ఈ కార్యక్రమాన్ని వావిలాల కృష్ణమూర్తి గారు ముందు ఉండి నడిపించేశారు. ఆయనకు చేదోడు బాదుడుగా చాలామంది కూడా రవిశంకర్ గారు, లక్ష్మణ స్వామి గారు వీళ్ళందరూ కూడా ఉండి ఇంతవరకు తీసుకెళ్లారు. ఈ పోయిన సంవత్సరం నుండి ఈ కార్యక్రమాన్ని కొత్త కమిటీ ఏర్పాటు చేసి మాకు అప్పచెప్పారు. ఈ కార్యక్రమము అగస్టిన్ గారు ప్రెసిడెంట్గా ఉన్నారు, నేను జనరల్ సెక్రటరీగా ఉన్నాను, బేగ్ గారు మన ట్రెజరర్గా ఉన్నారు. ఇంకా మిగతా కమిటీ మెంబర్స్ అందరూ చాలామంది ఉండి ఈ కార్యక్రమాన్ని ఇంతకుముందు జరుపుతున్నట్లుగానే జరుపుతూ ఇంకా ముందు తీసుకెళ్ళిపోవాలని, ఈ స్కూల్ అభివృద్ధికి మా శాయశక్తుల మేము కృషి చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాము. ఇందుకోసము రేపు 4వ తారీఖు జనవరి నాడు 2026 సంవత్సరము ఈ స్కూల్లో స్థాపించబడినప్పటి నుండి ఈ స్కూల్లో చదివిన విద్యార్థులు అందరికీ కూడా మేము ఆహ్వానం తెలియజేసుకుంటున్నాం. ఆ రోజు కంపల్సరీగా మీరు అందరూ వచ్చి ఈ సమావేశానికి హాజరయ్యి ఈ స్కూలు అభివృద్ధికి తోడ్పడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందుకు వస్తారని ఆశిస్తున్నాము. మరి పూర్వ విద్యార్థుల సమ్మేళనంతో మీరు చాలా కార్యక్రమాలు చేస్తున్నారు, కానీ అందరూ ఏకమై సంఘటితమై మరి సొసైటీకి సంబంధించినటువంటి కొన్ని కార్యక్రమాలు కూడా పాల్గొంటే బాగుంటుందని చెప్పి విద్యార్థులు అందరూ అనుకుంటున్నారు. మరి బయట సామాజిక కార్యక్రమాలు ఏమైనా చేసే అవకాశం ఉందా? చేద్దాం అనుకుంటున్నాం సార్. యాక్చువల్గా పిల్లలకి ముఖ్యంగా ఎంకరేజ్ చేద్దామనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం బాలుర హై స్కూల్లోనూ బాలికల హై స్కూల్లో కూడా వాళ్ళకు 10th క్లాస్ వాళ్ళు పబ్లిక్ ఎగ్జామ్స్ రాసే ముందు, అంటే జనవరిలో, మార్చి, ఏప్రిల్లో ఉంటాయి. మేము ఒక నెల ముందు వచ్చేసి ఆ పిల్లలకన్నా ఒక ఎంకరేజ్మెంట్ చేస్తున్నట్టుగా, మోటివేషన్ చేస్తున్నట్లుగా వాళ్ళకు కొంచెం వాళ్ళ ఉత్తేజపరచాలని చెప్పేసి ఇక్కడ వాళ్ళకి చిన్నగా గిఫ్ట్లు ఇచ్చి మేము బాగా రాయండి, మన స్కూల్ పేరు, మన తల్లిదండ్రుల పేరు అంత మంచిగా ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పేసి కోరుకుంటూ వాళ్ళకు ఒక రకమైన ఆశీర్వాదం తెలియజేసుకుంటూ ఆల్ ది బెస్ట్ చెప్తూ ఇది ఒకటి. తర్వాత కొంతమంది టీచర్లు కూడా అడిగారు ఈ కంప్యూటర్ ల్యాబ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటి కావాలని చెప్పేసి. అందుకని చెప్పేసి ఈ స్టూడెంట్స్ ఇంతకుముందు చదువుకున్న వాళ్ళు కొంతమంది మంచి స్థానాల్లో, ఉన్నత స్థానాల్లో ఉన్నారు. చాలామంది లైఫ్ మెంబర్లుగా ఉండి డొనేషన్లు ఇస్తున్నారు. వాళ్ళు అందజేసినటువంటి ఈ డబ్బులతో కొన్ని కార్యక్రమాలు చేపడుతున్నాము. ఇంకా ముందు కూడా ఒక లైబ్రరీ పెట్టడము, డిజిటల్ లైబ్రరీ పెట్టడము, తర్వాత ఈ వన మహోత్సవం లాంటివి ఏదైనా చేద్దామని అనుకుంటున్నాం. కొద్దిగా ఎల్పీ స్కూల్లోనే చదివి మరి ఇక్కడే అధ్యాపకత వృత్తి కూడా నిర్వహిస్తున్నారు, హిందీ టీచర్గా పనిచేస్తున్నారు కాజబేగ్ గారు. మరి వారి విషయం కనుక్కుందాం. నమస్తే సార్. నమస్తే. మరి పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి అందరినీ ఆహ్వానిస్తున్నారు, మరి ఏంటి ప్రోగ్రామ్ చెప్పండి కొద్దిగా. ప్రతి సంవత్సరము జనవరిలో జరిగేటువంటి మొదటి ఆదివారం రోజు, అంటే ఈ సంవత్సరం 2026 జనవరి 4వ తేదీకి ఆహ్వానం అందరి విద్యార్థులకు ఉంది. అంటే స్కూలు ప్రారంభమైనటువంటి సంవత్సరం నుంచి 2025 వరకు చదివిన విద్యార్థులందరూ కూడా దీనికి ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నాం. మేము ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతున్నాం. వెల్దుర్తి జెడ్పీహెచ్ఎస్ స్కూల్ ఓల్డ్ స్టూడెంట్స్ అందరికీ నా యొక్క నమస్కారం. ముఖ్యంగా విషయం ఏంటంటే పెద్దలు చెప్పారు, ప్రతి ఇయర్ అంటే ప్రతి సంవత్సరము జనవరి 4వ తారీఖున ఓల్డ్ స్టూడెంట్ అసోసియేషన్ తరఫున ఇక్కడ కొన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. అందరు సమావేశం కూడా జరుగుతుంది. అయితే ఇందులో కొందరు ఏం జరుగుతుందంటే ఓల్డ్ స్టూడెంట్ అంటే గతంలో ఉన్న వాళ్ళు మాత్రమే అనే భావన కొందరిలో కలుగుతుంది. ఆ భావనని తీసేసి ఎవరైతే గత 67 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు, అంటే 68 నుంచి 2025 వరకు చదివిన ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో హాజరు కావాలి. ప్రతి సంవత్సరం ఇప్పుడు ఉంది, సపోజ్గా 1991 బ్యాచ్ అనుకో, మాది మేము గెట్ టుగెదర్ చేసుకుంటున్నాం. కేవలం మేము మాత్రమే హాజరై మేము మాత్రమే చేసుకుంటాం. అలా కాకుండా ఇందులో ప్రతి ఒక్కరూ
అంటే 68 నుంచి 25 వరకు చదివిన ప్రతి ఒక్క ఓల్డ్ స్టూడెంటు వారి వారి గ్రూపుల్లో వారికి సమాచారం అందించి వారి మిత్రులకు సమాచారం అందించి రేపు జరగబోయే జనవరి 4వ తారీఖున జరిగే పూర్వపు విద్యార్థుల సమ్మేళనానికి ప్రతి ఒక్కరు హాజరు కావాలని ఈ విధంగా మేము కోరుకుంటున్నాము. హాజరై మన పనిని ఎలా అభివృద్ధి చేసుకోవాలనో దాని గురించి చర్చించి ఇంకా ఏ వసతులు కల్పించాలనో మనం కల్పించేందుకు కృషి చేయాలని అందరినీ కోరుకుంటున్నాం. తప్పకుండా ప్రతి ఒక్కరు హాజరు కావాలని ఈ విధంగా మీకు ఆహ్వానం పలుకుతున్నాం. ఖచ్చితంగా అందరూ హాజరు. జెడ్పీహెచ్ హై స్కూల్లో చదువుకున్న ప్రతి ఒక్కరు ఆహ్వానితులే. ప్రతి ఒక్కరు వచ్చి ఖచ్చితంగా జనవరి మొదటి వారం ఆదివారంలో జరిగేటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఇక్కడ అందరూ కూడా కమిటీగా ఏర్పాటు చేస్తున్నారు. మరి ప్రతి ఒక్కరు ఆహ్వానితులే, ఇది సపరేట్గా ఏం లేదు. ఇక్కడ చదువుకున్న ప్రతి ఒక్కరు వచ్చి మరి వారి బాధ్యతలు ఇక్కడ స్వీకరించి స్కూల్కి ఎటువంటి డెవలప్మెంట్ చేయాలని చెప్పి మీరు కమిటీ సభ్యులు కోరుకుంటున్నారు. ఖాజా హుసేన్, క్రాంతి కిరణం. నమస్తే.